హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన ఫ్యామిలీ డైరీస్. సో ఈరోజు అయితే వీడియోలో మనం ఒక మంచి స్నాక్ ఐటెం చూద్దామండి. తెలంగాణ స్పెషల్ మక్క గారెలు. చికెన్లోకి అయితే సూపర్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. ఆంధ్రాలో వడ చికెన్ ఎలా ఫేమస్సో తెలంగాణలో కూడా మక్క గారెలు విత్ చికెన్ కర్రీ అంతే ఫేమస్ అండి. సో ఈవినింగ్ స్నాక్ కూడా తినవచ్చు మనం, పిల్లలకైనా మనకైనా టీలోకి అలా నంచుకొని తినడానికి చాలా బాగుంటుంది స్నాక్గా. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. ముందుగా మంచిగా మరీ లేతవి కాకుండా కొంచెం ముదిరినవే తీసుకోవాలి మక్కలు, చాలా బాగుంటుంది. కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్స్, కొన్ని ధనియాలు, వెల్లుల్లి. సో ముందుగా అయితే అన్నీ రెడీగా పెట్టుకున్నాను. సో చూడండి, మక్కలైతే మరీ లేతవి తీసుకోకండి, కొంచెం ముదురుగానే ఉండాలి. లేదంటే మనం లేతవి తీసుకుంటే ఏమవుతుందంటే పిండి చాలా మెత్తగా వచ్చేస్తుంది మనం మిక్సీ పట్టినప్పుడు. సో అట్లా అవ్వకుండా ఉండాలి. అట్లా మెత్తగా అయితే మనకి వడల్లాగా చేయరాదు. సో ఇప్పుడైతే అవన్నీ వేసి మనమైతే మిక్సీ పట్టేసుకుందాము. నేనైతే జీలకర్ర మిస్ చేశాను, ఇక్కడ క్లిప్లో చూపించలేదు. జీలకర్ర మిక్సీ పట్టుకున్న తర్వాత వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇందులో మీకు ఆ టేస్ట్కి తగినన్ని మిర్చి అయితే యాడ్ చేసుకోండి. సో ఇలా మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసేయకండి, వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకండి. అలా చేసుకొని కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ జీలకర్రని అలానే టేస్ట్కి సరిపడంత మీరు ఎంత అయితే తింటారో అంత యాడ్ చేసుకోండి సాల్ట్. ఇక్కడ ఈ స్టెప్లో మీరు కావాలంటే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్కి తగినట్టు. నేనైతే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం పచ్చిమిర్చితోనే సరిపెట్టేశాను. సో అంత బాగా మిక్స్ చేసి పెట్టుకొని పక్కన అయితే ఇంకో సైడ్ నేనైతే ఆల్రెడీ ఆయిల్ అయితే హీట్కి పెట్టేశాను స్టవ్ పైన. సో ఇలా కలిపిన పిండిని మనం చిన్న చిన్నగా తీసుకొని వడల్లాగా ప్రెస్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కవర్ పైన చేస్తున్నాను, చాలా ఈజీగా వస్తాయి. మనం క్లాత్ పైన చేస్తే ఏమవుతుందంటే కొంచెం సాల్ట్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది కాబట్టి కవర్ పైన చేస్తున్నాను. చాలా బాగా వస్తాయి. ఆయిల్ అనేది కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనమైతే వీటిని వేయాలి, అప్పుడే మనకు చాలా బాగా పొంగుతాయి. మనం ఎలాంటి సోడా కానీ అలాంటివి యాడ్ చేయకుండానే చాలా బాగా పొంగుతాయి ఇక్కడ గారెలు అయితే. సో వన్ బై వన్ అలా వేస్తూ వెళ్ళిపోండి. మంచిగా లోపల కూడా మంచిగా కుక్ అవ్వాలి. ఒకసారి వేసాక మంటని మీడియం ఫ్లేమ్కి అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత అటు ఇటు తిప్పుతూ మంచిగా కాల్చుకోవాలి. మనకి ఎలా అంటే గారెలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే రావాలండి. సో మీలో ఎంతమందికి ఈ మక్క గారెలు అంటే ఇష్టమో కింద కామెంట్ అయితే చేయండి, చాలా బాగుంటుంది. అసలు తెలంగాణలో ఈ మక్క గారెలు నచ్చని వాళ్ళంటూ నాకు తెలిసి ఎవ్వరూ ఉండరేమో. వీటితో మక్క గారెలే కాకుండా మనకి ఇంకో రెసిపీ కూడా చేసుకోవచ్చు ఈవినింగ్, అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. జస్ట్ సింపుల్గా ఓన్లీ కార్న్తోనే చిన్న స్నాక్ ఐటెం చేసుకోవచ్చు, అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. సో ఇక్కడైతే మనకి గారెలు అయితే ఫ్రై అవుతున్నాయి. ఇక్కడ ఏంటంటే మనం మంటని హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెడితే కనుక పైనంతా మాడిపోయి లోపలంతా మెత్తగా అట్లనే పిండి పిండిగా ఉంటుంది. మీకు ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను. ఒకవేళ మీరు కనుక మొక్కజొన్నలు లేతవి తెచ్చుకొని పట్టుకున్నట్టయితే పిండి మెత్తగా అయిందనుకోండి, అప్పుడు మీరు ఆ పిండిలో కొంచెం బియ్య పిండి కానీ లేదంటే శనగపిండి ఒక 2-3 స్పూన్స్ యాడ్ చేశారంటే కనుక మనకి మంచిగా వస్తుంది. అప్పుడు మనకు వడలు వేసుకోవడానికి కాస్త ఈజీగా ఉంటుంది. అందుకే మనం గారెలు చేసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేయాలి మనం వాటిని. సో చూడండి ఎంత బాగున్నాయో, చాలా క్రిస్పీగా ఉంటాయి పైన, చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. సో పిల్లలకైనా మనకైనా ఈవినింగ్ అలా స్నాక్ లాగా తినడానికి చాలా బాగుంటాయి. ఒకసారి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం ట్రై చేయండి.
చికెన్‌లోకి ఇవి నంచుకొని తింటే సూపర్‌గా ఉంటాయి. ఆంధ్ర సైడ్ వాళ్ళు ఎలాగైతే వడతో చికెన్ తింటారో, చికెన్ విత్ వడ తెలంగాణలో కూడా చికెన్ విత్ మక్కగారెలు అంతే ఫేమస్ అండి. సో, మీకు వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో, ఐ నీడ్ యువర్ సపోర్ట్ అండి. ఖచ్చితంగా వీడియో నచ్చితే అయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.